హలో అండి. అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరెలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్‌లో రాసి చెప్పండి. ఈరోజొచ్చేసి బెల్లంతోన బొంగులు చేస్తున్నానండి. బెల్లం బొంగులనమాట. మురమురాల లడ్లు అంటారు కదా! అనేసి మేమైతే అయితే ఆహ్, బొంగుల లడ్లు అని అంటాము. కొందరు మురమురాల లడ్లు అనేసి అంటారు. సో, ఇవంతా బెల్లం తాటి బెల్లం అండి ఇది నార్మల్‌గా. అందుకే అలా ముద్దలు ముద్దలుగా ఉంది. ఇంక మొత్తం తీసేసి నేను ఒక గ్లాస్‌లో మొత్తం బెల్లంకి అదే ఆహ్, పాకానికి సరిపడినంత ఒక గ్లాస్ బెల్లం తీసుకున్నాను. కొలత ఒక గ్లాస్ బెల్లానికి 3 గ్లాసుల బొంగులు వేసుకోవాలి. ఒక గ్లాస్ బెల్లం తీసుకున్నా కదా! ఫస్ట్ గ్లాస్ బొంగులు, సెకండ్ గ్లాస్ బొంగులు, ఇంకా 3 గ్లాసుల బొంగులు తీసుకొని ఒక 2 మినిట్స్ అలా హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మొత్తాన్ని వేడి చేసుకోవాలి బొంగులు. మొత్తం ఇలా పట్టుకుంటే కరకర అనేటట్టు ఇట్లా కొంచెం 2 మినిట్స్ అలా బొంగులను వేడి చేసేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్ లడ్డూకి రెడీ అయిపోయినట్టే బొంగులు. ఇంకా బొంగులు తీసి ప్లేట్లో వేసేసాను. ఇంకా అదే బాండీలో ఇంకా ఒక్క గ్లాస్ బెల్లం తీసుకున్నాం కదండీ! దాంట్లో కొన్ని వాటర్ పోసేసిన. బెల్లం మొత్తం వేసేసి ఇంకొక కొన్ని వాటర్ పోసాను. పోసి ఇంకా పాకం వచ్చే వరకు దాన్ని మొత్తాన్ని కరిగించేసుకున్నాను మొత్తము. ఇలా మొత్తాన్ని కరిగించేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ ఒకసారి చెక్ చేశాను. ఇంకా కొంచెం పాకం రావాలి. అందుకే వాటర్ పక్కన పెట్టేసుకున్నాను. సో, ఇంకా పాకం గట్టిగా కాలేదు. ఇంకొక 2 మినిట్స్ అలా వెయిట్ చేశాను. ఇంకా మళ్ళీ నెక్స్ట్ చెక్ చేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ పాకం మొత్తం రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇలా గడ్డలాగా కనిపిస్తుంది చూడండి. వాటర్ పోసి ఇలా గట్టిగా అయిపోయింది. సో, పాకం రెడీ అయిపోయింది లడ్డూకి. ఇంకా బొంగులు మొత్తం వేసేసాను. బొంగులు వేసేసి మొత్తాన్ని ఆఫ్ చేశాను. ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసి ఒక 1 మినిట్ మొత్తం బొంగులు వేసేసి ఒక 2 మినిట్స్ అలా కలిపాను. సో, బొంగులు చాలా వేడిగా ఉంటాయి. లడ్లు కట్టడానికి రాదు కాబట్టి ఒక 2 మినిట్స్ అలా వెయిట్ చేశాను. ఇంకా బౌల్ మొత్తం కింద పెట్టేసుకొని లైట్‌గా వాటర్ చేతికి అద్దుకొని ఇంకా బొంగులు వేస్తున్నాను. బొంగులు వేస్తున్నానంటే బొంగుల లడ్లు కడుతున్నాను అని నార్మల్‌గా. ఇంకా వాటర్ తీసుకొని వాటర్ పెట్టేసుకొని బొంగుల లడ్లు కట్టేసాను. ఇంకా ఆల్మోస్ట్ లడ్లు రెడీ అయిపోయాయండి. ఇంకా